నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప హోలిస్టిక్ ఆసుపత్రి వారు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన రెండవ క్యాత్ ల్యాబ్ను ప్రారంభించడం అభినందనీయం. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూస్తామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. పోలవరం దుస్థితికి దేశ ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారకులు. ఆయా నేతలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్రెడ్డి తులసిరెడ్డి ఆగ్రహం. వాడివేడిగా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. ఏసీపీ మునిరత్నంపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం. జిల్లాలోని చక్రాపేట మండలంలో గల గండి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ నూతన అసిస్టెంట్ కమిషనర్గా వెంకట సుబ్బయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈయన నెల్లూరు టౌన్ దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయ ఈవోగా పనిచేస్తూ గండికి బదిలీ అయ్యారు. బదిలీపై వచ్చిన వెంకట సుబ్బయ్యకు ఇప్పటి వరకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన ముకుందారెడ్డి బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. ముకుందారెడ్డి దేవాదాయ శాఖకు రిపోర్ట్ చేయనున్నారు. అంతకుముందు వెంకట సుబ్బయ్యను ఆలయ అధికారులు, సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. అలవలపాటి ముకుందారెడ్డితో పాటు నూతన ఏసీ వెంకట సుబ్బయ్యలకు ఆలయ సిబ్బంది పూలమాలలు వేసి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు కేసరిస్వామి, ముఖ్య అర్చకులు రాధా గోపాలాచార్యులు, వేద పారాయణదార్ రామ్మోహన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రకారే సూర్యాదీనాం స్వానాం గ్రహాణాం మానపూర్య ఫలసిద్ధిరస్తు. ముందు రావాలి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో కడప హోలిస్టిక్ ఆసుపత్రి వారు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన రెండవ క్యాత్ ల్యాబ్ను ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. హోలిస్టిక్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండవ క్యాత్ ల్యాబ్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రి వైద్యులు తెలియజేస్తున్నట్లుగా సుమారు 100 గుండె సంబంధిత ఆపరేషన్లు ఇక్కడ జరుగుతాయన్నారు. ఇటువంటి తరుణంలో నూతన క్యాత్ ల్యాబ్ అన్ని విధాల ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇదే క్రమంలో ఈ భవనంలో ఆక్సిజన్ యూనిట్ ఏర్పాటు చేయడం మరింత ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన వైద్య సేవలు హోలిస్టిక్ ఆసుపత్రి వైద్యులు అందించగలరని తమకు నమ్మకం ఉందన్నారు. ప్రజల అనారోగ్య సమస్యలను గుర్తించి ఇటీవల కలెక్టర్తో చర్చించగా ఆయన సూచన మేరకు కడపలో ట్రామా సెంటర్ ఏర్పాటు చేసేలా ప్రయత్నిస్తామన్నారు. అలాగే పేద ప్రజలకు వైద్య సేవలు అందించే రిమ్స్కు వెళ్లేందుకు నగరంలోని పలు కూడల నుంచి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. వైద్యపరంగా కడపకు సాయం చేయాలని దాతలు ఎన్ఆర్ఐలను ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలకు సేవ చేస్తున్న ఆసుపత్రులకు రావాల్సిన బిల్లులతో పాటు ప్రభుత్వ పరంగా ఇతరకు అందాల్సిన అంశాలపై దృష్టి సారించి సకాలంలో అందేలా తమ వంతుగా కృషి చేస్తామన్నారు. ప్రజల అనారోగ్య సమస్యలకు మెరుగైన సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డితో పాటు ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. టెక్నాలజీ క్యాత్ ల్యాబ్, రెండవ క్యాత్ ల్యాబ్ వాళ్ళు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలకి ఈరోజు యాజమాన్యం చెప్తుంది దాదాపు నెలకి 100 యాంజియో చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి తొందరగా ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఈ యొక్క క్యాత్ ల్యాబ్ అనేది తొందరగా అవైలబుల్ ఉండే విధంగా రెండవ దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అలాగనే పైన ఒక ఆక్సిజన్ యూనిట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడికిక్కడే ఆక్సిజన్ ప్రిపరేషన్ చేసుకొని పేషెంట్లకి అందుబాటులో ఉండే విధంగా. ఇలాగనే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ముందుకొచ్చి ఈ యొక్క కడప జిల్లాలో, కడప నియోజకవర్గంలోనే కాదు కడప జిల్లాలోనే అత్యాధునిక వైద్య సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా హాస్పిటల్ వారు అభివృద్ధి చేస్తారని మాకు గట్టి నమ్మకము. అలాగనే మేము ఇప్పుడే కొత్తగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారితో ఇక్కడున్న సమస్యల గురించి చర్చించాను. దాంట్లో కలెక్టర్ గారు మాకు ట్రామా సెంటర్ లేదు కడపలో, ట్రామా సెంటర్ డెవలప్మెంట్ కోసము ప్రయత్నించండి అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని గురించి కూడా మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము. అలాగనే ట్రామా సెంటర్కి వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగా ముందుకు పోతున్నాం. అలాగనే ఎన్ఆర్ఐలు ఎవరన్నా దాతలు కడప హాస్పిటల్కి సేవ చేయడానికి, వాళ్ళకి ఏదన్నా సపోర్ట్ చేయడానికి వస్తే వాళ్ళకు కూడా మేము మాకు తెలిసిన మా సర్కిల్లో ఉన్న వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఏదన్నా వైద్యపరంగా కడపకు సాయం చేయమని చెప్పేసి. అలాగనే ప్రజల దగ్గర నుంచి ఈ 8 నెలల క్యాంపెయినింగ్లో ఒక పెద్ద రిక్వెస్ట్ నా దగ్గరికి వచ్చింది. బాగా పేదవాళ్ళు ఆరోగ్య సమస్యల మీద ఏ విధంగా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న పేదవారికి రిమ్స్ హాస్పిటల్కి పోవాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పేసి నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా రిమ్స్ హాస్పిటల్కి ఫ్రీక్వెంట్గా బస్సులు వెళ్ళే విధంగా పేదవాళ్ళు, బలుగు బలహీన వర్గాల వాళ్ళు ఉచితంగా వైద్య సేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రి అయిన రిమ్స్కి వెళ్ళే విధంగా మేము దాని మీద కూడా ఒక పని మొదలు పెట్టడం జరిగింది. కడప టౌన్లో మొత్తంగా కడప టౌన్లో వివిధ సెంటర్స్ నుంచి రిమ్స్ హాస్పిటల్ వెళ్ళే విధంగా బస్సులు ఏర్పాటు చేసే విధంగా పని మొదలు పెట్టాము. ఆ విధంగా కూడా కడప ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చే విధంగా తీసుకొస్తున్నాము. అలాగనే ఎలాగూ కడప నగరంలో హోలిస్టిక్ హాస్పిటల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ప్రజల అందుబాటులో అత్యాధునిక వైద్య సౌకర్యాలు తీసుకొచ్చి వాళ్ళు సేవ చేస్తున్నారు. అలాగనే వాళ్ళకి ఏదన్నా ప్రభుత్వ పరం నుంచి ఏదైనా సాయం చేయాలంటే కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా మేము వాళ్ళ కోసం కూడా పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీద పేమెంట్ సరిగ్గా ఇందాక డాక్టర్ గారు కూడా చెప్తున్నారు ఎంతో పెండింగ్ ఉంది, బిల్లులు 12 కోట్లు పెండింగ్ ఉంది అని చెప్పేసి హోలిస్టిక్ హాస్పిటల్ యాజమాన్యం చెప్తా ఉన్నారు. ఈ యొక్క బిల్లులు పెండింగ్ చూసేసి కొంచెము ఆర్థిక స్థితిగతి అంతంత మాత్రంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీకి వెళ్ళాలంటే భయపడి చాలామంది విత్డ్రా చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు అందుబాటులో ఆరోగ్యాన్ని తీసుకొని వస్తుంది. ఈ ఆరోగ్యశ్రీలో ఉన్న సమస్యలని అధిగమించి ఎక్కువ హాస్పిటల్ ఆరోగ్యశ్రీకి వెళ్ళే విధంగా ఒక బృహత్ ప్రణాళికలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తారు. మేము కూడా ఈ సమస్యలు ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్కి అని వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఈ సమస్య తత్వరంగా మనము తీర్చడం జరుగుతుంది. మీరు గమనించవచ్చు చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పి కొంతమంది హాస్పిటల్ వాళ్ళు కడప నియోజకవర్గంలో
వాళ్ళు మేము చెయ్యము అని చెప్పేసి మొండికేసేసి వాళ్ళ మీద గవర్నమెంట్కి పంపిస్తే ఆ సదరు హాస్పిటల్స్ని లైసెన్స్ని సస్పెండ్ చేసిన ఘటనలు పాత ప్రభుత్వం హయాంలో మనం చూడడం జరిగింది. ఇలాంటి సమస్యలు రాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ప్రశాంతంగా వాళ్ళు ప్రజలకు సేవ చేసే విధంగా, వైద్యం అనేది ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళకి అందుబాటులో ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. ఆరోగ్య సంఘంగా కడప వైద్య సదుపాయాల్లో కడప నగరం చాలా అడ్వాన్స్గా ముందుకు పోతా ఉంది. ఈరోజు హోలిస్టిక్ హాస్పిటల్లో ఒక కొత్త క్యాత్ ల్యాబ్ ఓపెన్ చేయడం మంచి పరిణామం. కడప జిల్లా ప్రజలు ముఖ్యంగా ఏ అనారోగ్యం పాలైనా, ముఖ్యంగా గుండె జబ్బులకు ఏ తిరుపతో, ఏ బెంగళూరో, ఏ హైదరాబాదో ఎక్కడికో పోయే పరిస్థితి వచ్చేది గతంలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మంచి డాక్టర్లు కడపలో, మంచి యువకులైన సూపర్ స్పెషాలిటీ చేసిన డాక్టర్లు కానీ, హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ కానీ కడప నగరానికి రావడం, అనారోగ్యం పాలైన పేదలకందరికీ కూడా వైద్య ఖర్చులు కూడా తగ్గుతూ ఇక్కడే ఆ వైద్యం లభించే విధంగా ఏర్పాటు చేయడం, శ్రీశ్రీ హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. క్యాత్ ల్యాబ్ను ఓపెన్ చేయడం, అదేవిధంగా హోలిస్టిక్ హాస్పిటల్, అదేవిధంగా కడపలో ఇంత అడ్వాన్స్ సౌకర్యాలు రావడం కూడా ప్రజలకు అన్ని రకాలుగా కూడా ప్రయోజనం కలిగించే కార్యక్రమం ఇది. హాస్పిటల్ యాజమాన్యాన్ని ఈ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసినందుకు హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మరింత మెరుగైన సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ, పేద ప్రజలకు అన్ని రకాలుగా కూడా వైద్య ఖర్చులు వాళ్ళకు అందుబాటులో విధంగా చేయాలని చెప్తూ, ఇంకా ఏదైనా వాళ్ళు భరించలేనప్పుడు ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేదానికి కూడా వాళ్ళకి అవకాశం మేము కూడా కల్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళకి అభినందన తెలియజేస్తాం. తనను రెండవ వివాహం చేసుకుని మోసగించిన డాక్టర్ చెన్నకృష్ణపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితురాలు స్టాఫ్ నర్స్ బానోతు చిన్నమ్మ కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2012లో తాను కమలాపురంలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వర్తించడం జరిగిందని, నాడు తమకు చెన్నకృష్ణ మెడికల్ ఆఫీసర్గా ఉండేవారన్నారు. తాను ఒంటరిగా ఉన్నానని, తనకంటూ ఎవరూ లేరని గుర్తించి తనను వేధించడం మొదలుపెట్టారన్నారు. ఈ విషయంగా తాను ఎదురు తిరగడంతో తన భార్య అనారోగ్యంగా ఉందని, సంసారానికి పనికిరాదని విడాకులు తీసుకుంటున్నానని చెప్పి 2013లో తిరుపతికి తీసుకెళ్లి దొంగచాటుగా పెళ్లి చేసుకున్నారన్నారు. అనంతరం అప్పటి నుంచి కడప సాయిపేటలో ఉంటూ జీవనం సాగిస్తున్నానని ఆమె తెలిపారు. ఈ క్రమంలో చెన్నకృష్ణ మొదటి భార్య పిల్లలకు విషయం తెలిసి తనపై దాడికి పాల్పడ్డారన్నారు. తాను తీవ్ర అనారోగ్యానికి గురైనా తమను ఏమాత్రం పట్టించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయం చాలా మందికి తెలిసినా ఎవరు పట్టించుకున్న పాపన పోలేదన్నారు. తనకు సమాజంలో తగిన గౌరవం కల్పించాలని, ఆర్థికంగా ఆదుకోవాలని, తన బాగోగులు చూసుకోవాలని, చెన్నకృష్ణ భార్యగా తగిన హక్కులు కల్పించాలని కోరుతున్నానన్నారు. తనలాగా ఎవరు మోసపోకూడదని ఆమె ఈ సందర్భంగా కోరారు. నమస్తే అండి, మీ అందరికీ ముందు నమస్కారం. మీడియా వాళ్ళకి నేను ఇక్కడికి వచ్చినాను. అన్ని చోట్ల న్యాయం కోసం వెతికాను, దొరకలేదని మీ దగ్గరికి వచ్చాను. నేను కమలాపురంలోన స్టాఫ్ నర్సుగా 2012 నుంచి పనిచేశాను. 2012లోన డాక్టర్ చెన్నకృష్ణ అనేసి మాకు డ్రాయింగ్ ఆఫీసర్గా, మెడికల్ ఆఫీసర్గా పనిచేసేవాళ్ళు. నేను ఒంటరిగా ఉన్నాను, తల్లిదండ్రులు లేరు, భర్త లేరు, ఎవరు లేరు అని ఒక సుగాలికి చెందిన దాన్ని ఎవరు పట్టించుకోరని ఇవన్నీ ఆయన నా బలహీనతలు చూసినాడు, బలం చూసినాడు. చూసి ఒక 2012 అంతా సతాయించినాడు, వేధించినాడు. తర్వాత 2013లో వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నిన్ను చూసుకుంటాను, నా భార్య ఆరోగ్యం లేదు, బాగలేదు, సంసారానికి దానికి పనికిరాదు, నేను విడాకులు తీసుకుంటున్నానని చెప్పి తిరుపతికి తీసుకుపోయి దొంగచాటుగా ఫోటోలు గీటోలు ఏమీ లేకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు. 2013 నుంచి కడపలోన సాయిపేటలోన ఇప్పటి వరకు ఇల్లు పెట్టి నన్ను మెయింటైన్ చేసినారు. సంసారం చేస్తూ రెండవ భార్య అని అందరికీ చెప్పినారు. డాక్టర్స్కి, సిస్టర్స్కి, అక్కడ ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన భార్య పిల్లలకి తెలిసిపోవడంతో వాళ్ళ భార్యని, కొడుకుని అందరినీ తీసుకొని వచ్చేసి అపార్ట్మెంట్లో ఉంటే నన్ను జుట్టు పట్టుకొని బాగా కొట్టి, నా భర్త నీకు కావాలన్నా సుఖాలేదానా అట్లా ఇట్లా తిట్టేసి, ఇక్కడుంటే సంపతం గింపుతామని చెప్పేసి వాళ్ళు భయపెట్టి పోయినారు. ఇప్పుడు ఆయన నేను రాను, నాకు నువ్వు సంబంధం లేదు, అసలుకి తాళే చెల్లదు, ఎందుకంటే నాకు తెలుసు సుగాలోళ్ళు బాగుంటారు అనే ఉద్దేశంతో నువ్వు తాళికైతే లొంగుతావు, డబ్బుకు అధికారంకు లొంగవు అనేసి
నేను ఈ పని చేసినాను, ఇప్పుడు ఏం చేసుకుంటావు చేసుకోకపోని ఆయన చెప్పినారు. ఇప్పుడు నేను ఎంత అడిగినానంటే నా ఆరోగ్యం క్షీణించింది, రక్తవాంతులు చేసుకున్నా. ఎందుకంటే ఎవరు లేని వలన నేను ఆయన మీద ఎక్కువ డిపెండ్ అయినా. తల్లి తండ్రి ఆయనే అనుకున్నాను నేను. అంతగా ఆయన నమ్మిచ్చినాడు. ఎందుకంటే ఆయన సైకియాట్రిస్ట్, ట్యాబ్లెట్స్ అవి ఇవి ఇస్తూ హిప్నటైజ్ చేస్తూ ఆయన నన్ను అంత మోల్డ్ చేసేసుకున్నారు, అడిక్ట్ చేసేసుకున్నారు. ఒకానొక టైంలోన నేను వీధులంతా తిరిగి అందరిని అడిగి వీధుల్లోన చుట్టుపక్కల అంతా అడిగి రక్తవాంతులు చేసుకుంటున్నానని తెలిసి కూడా ఆయన చూడ్డానికి రాలేదు. ఒకవేళ ఈ వయసులోనే తోడు కావాలా 50+ అప్పుడు నా వయసునంతా వాళ్ళు వాడుకొని ఈ టైంలో నాకు సంబంధం లేదు అని అంటున్నారు. మీరు దయచేసి నాకు న్యాయం చేయాలా. ఒకవేళ చనిపోయి ఉంటే కూడా ఆయన నాకు సంబంధం లేదంటాడు. ఆయన హ్యాబిట్ ఏమంటే నాలాగే దిక్కులేని వాళ్ళు ఎవరినైనా ఉంటే టార్గెట్ చేయడము, వాళ్ళ నంబర్లు తీసుకోవడము, వాళ్ళని లొంగ తీసుకోవడము ఆయనకి ఇది హ్యాబిట్ అయింది. ఎందుకంటే వాళ్ళ భార్య నిజంగానే సంసారానికి పనికిరాదు కాబట్టి చాలా చోట్ల ఇట్లే చేస్తూ ఉన్నారు. మరి మీరు ఆయన సెల్లు చూసినా, ఆయన సెల్లు ట్రాక్ చేసినా కానీ మీకు ఈ విషయం తెలుస్తుంది. నేను ఈరోజు ఎందుకు వచ్చి చెప్తున్నానంటే నేనేం కావాలని ఆయన దగ్గర పోయి ఉంటే డబ్బు తీసుకొని నేను ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేదాన్ని పక్కనికి. కానీ ఆయన నమ్మించడం వల్ల, తాళి కట్టడం వల్ల నా భర్తని ఫిక్స్ అయిపోయినా. ఈరోజు నమ్మిన వాళ్ళని ఎట్లా నవ్వుతున్నారంటే సినిమాలో చూపిస్తారు చూడండి, షావుకారులు అయ్యి కింద ఏదో పిచ్చిది పోతుంటే నవ్వుకుంటారు. ఆ రకంగా నన్ను చేసినారు. కడపలో చాలా మందికి తెలుసు, డాక్టర్స్కి, సిస్టర్స్కి. కానీ ఎవరి జీవితం వాళ్ళదే కదా అనేసి ఎవరు సపోర్ట్ రావడం లేదు, ఎవరు అడగలేదు కూడా వాళ్ళని. అవన్నీ నేను సాక్ష్యంగా దీంట్లో పెట్టేదాన్ని కూడా. ఇంకొకరే చాలామంది ఆడవాళ్ళని ఇట్లా ట్రాప్ చేస్తున్నాడు కాబట్టి నేను చెప్తున్నా, నాలాగా ఎవరు భర్తని, పిల్లల్ని అందరినీ పోగొట్టుకొని రోడ్డు మీద రాకూడదు. ఈరోజు నా క్యాస్ట్ కూడా నీది కాదనేసి నేను చేస్తాను, ప్రూఫ్ చేస్తాను అంటున్నాడు. ఉద్యోగం తీపిస్తానంటున్నాడు. అంటే దిక్కులేని వాళ్ళు బతకడానికి వీలు లేదంటారా? ఇది తప్పు కదా. నాకు ఇప్పుడు ఏం కావాలంటే, ఒకప్పుడు ఆయన బాగుంటే చాలు అనుకొని నేను వదిలిపెట్టి 5 నెలలు నేను ఉన్నదాన్ని. కానీ ఈరోజు నన్ను ఇంత రోడ్డుకి ఈడ్చి నా చావును చూసి నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసిన దానికి నేను ఏం అడుగుతున్నానంటే నాకు గౌరవం కావాలా, మర్యాద కావాలా. అందరూ చేసేటప్పుడు తెలుసుకొని ఇట్లాంటివి చేయకూడదు. సంసార జీవితము, భార్య ఉన్నప్పుడు. కానీ చేసినప్పుడు మీరు ఒప్పించుకోగలగాల, మమ్మల్ని చూసుకోగలగాల. ఈరోజు నాకు గౌరవం కావాలా, మర్యాద కావాలా. ఇప్పుడు నన్ను వదిలేస్తే నేను ఏమైపోతాను, చెడిపోయిందని అది ఇది అని చెప్పేసి మా కుటుంబాన్ని కూడా వెలేస్తారు అందరూ. కాబట్టి నాకు ఆర్థికపరమైన న్యాయం కూడా కావాలా. ఎందుకంటే నాకు పెన్షన్ లేదు, ఏది లేదు. నేను వచ్చిందే సగం జీవితంలోన, సగం జీవితానికి వచ్చిన ఉద్యోగం వద్దనుకొని. ఈరోజు నన్ను డబ్బు పరంగా కూడా నష్టపరిచినాడు. నీ దగ్గర ఉంటే డబ్బు ఏమి, నా దగ్గర ఉంటే డబ్బు ఏమి అనేసి ఇట్లా. వాటికి ప్రూఫ్స్ నేను తేలేను. ఏదేమైనప్పటికీ ఒక భార్యగా ఇన్ని సంవత్సరాలు నువ్వు నాకు చేసినావు, సంసారం చేసినావు కాబట్టి నాకు ఒక ఇల్లు, వాకిలో, లేకపోతే సహజీవనం అంటారో పెళ్ళి అంటారో నాకు తెలియదు. వీళ్ళకి సస్పెండ్ అవి ఇవన్నా చెయ్యాలా, లేకపోతే వీళ్ళల్లోనే నాకు సహజీవనం చేసినందుకో, పెళ్లి చేసినందుకో జీవితాంతం ఒక భార్యగా నాకు హక్కులు రావాలని కోరుకుంటున్నాను. ఇంకొకరికి ఇది కాకూడదని అనుకుంటున్నాను. తప్పించుకుంటే ఏమీ జరగదు. కానీ ఇట్లా ఎవరైనా కానీ 10 సంవత్సరాలు సహజీవనం పెళ్ళి అన్నప్పుడు వాళ్ళకు రక్షణ లేకుంటే, ఏది లేకుంటే, ఇప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, డిప్రెషన్ లేకపోయి నిద్రపోకోకుండా, అన్నం తింటే గొంతుకు అడ్డం పడుతుందేమో, నీళ్లు తాగితే అడ్డం పడి చచ్చిపోతానేమో, నిద్రపోతే ఉలికి పడి లేయడం. ఏంది నాకు ఇట్లా అయిపోయింది, నేను ఎవరికి చెప్పుకోవాలనేసి రాత్రి పడి నేను డిప్రెషన్లో పోయినాను. వెంకటరాముడు సారు సైకాట్రిస్ట్ అక్కడంతా చెప్పించుకున్నాను. చివరికి ఈరోజు నేను 2 బీపీ మాత్రలు వేసుకోవాలి, పొద్దున ఒకటి, సాయంకాలం ఒకటి. షుగర్ మాత్రలు వేసుకోవాలా, హార్ట్ అటాక్ వస్తుంది. ఇవన్నీ జరిగినా కానీ ఏమి సంబంధం లేకోకున్నప్పుడు ఆయన దీనికి అన్నిటికీ నాకు మంచి చెడ్డలు చూసుకోవాలనేసి నేను కోరుకుంటున్నాను. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా కొనసాగింది. శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టణంలో నెలకొన్న సమస్యలతో పాటు ఇతర అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మునిరత్నంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే వరదరాజరెడ్డి ఏసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు నడుచుకోవాల్సి ఉండగా అక్రమ కట్టడాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే ఏసీపీకి పట్టుబడ్డ అధికారులకు అహంకారం ఉండకూడదని, ప్రజలను తమ కార్యాలయాల చుట్టూ తిప్పుకోరాదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా ఏసీపీ తన పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. అనంతరం కౌన్సిలర్లు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురాగా ఆయా శాఖల అధికారులు వాటి పరిష్కారానికి తీసుకుపోయే చర్యలను వివరించారు. చివరగా సమావేశంలో పలు తీర్మానాలు చేసి ఆమోదించింది. ఈ సమావేశంలో పలు శాఖ అధికారులు, పట్టణ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇంతకాలం చేయడానికి సందేహం చెప్పు. నేను సొంతంగా అనుకున్నా, నాకు ఇష్టం వచ్చినప్పుడు రావడము పోవడము. కమిషనర్ గారు ఇక్కడ యాక్షన్ తీసుకోండి. ఏమన్నా సొంతంగా బయలుదేరి నోట్ చేసుకొని పాయింట్ నోట్ చేసుకోండి. నోటీసులు ఇస్తాడు, డబ్బులు ఇస్తానే ఊరుకుంటాడు. ఎవరి మీద ఇంతవరకు చర్యలు లేవు. పొద్దుటలో ఏసీబీ మునిరత్నం అంటే మునిరత్నం పేరు మణిరత్నం అయిపోయింది. ఎవరిని కేర్ చేయడు. కౌన్సిలర్ 27 వారు వన్ సైడ్ చేసినాడు. ఆయన చెప్పిన నిజమేనా? కౌన్సిలర్ నువ్వు నెల్లూరులో ఏసీబీ ట్రాక్లో ఉన్నాడు, అయినా కూడా నీకేమి జ్ఞానం రాయా? లెక్క ఉంటే ఎన్ని ఫ్లోర్లైనా వేసుకోవద్దన్నాడు. మున్సిపాలిటీ మీకు జీతం ఎందుకు ఇస్తాడు? గతంలో అయిపోయింది. ప్లాన్ ఎప్పుడు పెట్టారు? ప్లాన్ ఎప్పుడు పెట్టారు? మాట్లాడే సభ్యులకి మైక్ చేయండి. షార్ట్ ఫామ్ అన్ని కూడా మేము అడిగాం సార్. అది ఇంకా మా ప్లాన్ పెట్టి ఎన్ని రోజులు అయింది? ఎన్ని సెంటర్లు ప్లాన్ పెట్టినారు? ఎన్ని సెంటర్లు పట్టడం జరిగింది? కమిషనర్ నోటీసులో కూడా ఉంది విషయం. ఇదేం కమిషనర్ గారు 50,000 దానికి ఫోన్ పే పడింది. దానికి 50,000 ఎత్తినాడు. ఆల్రెడీ నోటీసెస్ ఇచ్చాను సార్. ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాను. ఇమీడియట్ గా డెమాలిష్ చేసుకోమని చెప్పాను. ఎక్స్పెరిమెంట్ చేస్తే కట్టుకుని పెట్టి నష్టపోతాడు. ఈయన సకాలంలో పని ఆగి ప్లాన్ అప్లై చేసుకోవాలంటే ప్లాన్ అప్లై చేసుకోడు. అతనికి సేవ్ అయింది కదా. నువ్వు కట్టుకోమని చెప్పినావు, అతను కట్టుకున్నాడు. మనం ఏదో ప్లాన్ 5 సెకండ్ ప్లాన్ పెట్టుకోమని చెప్పినావు. కరెక్ట్ అలా చెప్పింది. ప్లాన్ లేకుండా చేసి ప్లాన్ లేకుండా మొదలు పెట్టే నోటీస్ ఇచ్చి నిలబెట్టాలి. ప్లాన్ అప్రూవల్ అయిన తర్వాత ప్లాన్ అప్రూవల్ అయినంత వరకు కట్టడం అయిపోయింది కదా. నేను ఏం చేస్తానో మా ఇప్పుడు 20 సెంటర్లు పూర్తి స్థాయిలో ప్లాన్ పెట్టుకోలే. 5 సెంటర్లు పెట్టుకున్నాడు. కట్టడం నిర్మాణం జరుగుతుంది. ప్లాన్ అప్రూవల్ కాకుండా కడతా ఉంటే నువ్వు ఎందుకు చూస్తున్నావు? 50,000 ఫోన్ పేలో పడింది. 40,000 రూపాయలు ఇస్తాను. ఎవరి ద్వారా పడింది అన్న కోరుకుంటాడు. మీకు ఎవరైనా ఆరోపణ చేస్తే రిటర్న్ అయ్యండి. రిటర్న్ అయ్యండి. ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తాం. సంబంధిత మంత్రి సింగాలని కొత్తగా వచ్చినాడు. ఆ నిజాయితీ పనులు ఆ మున్సిపల్ సెక్రటరీ గారు వచ్చినాడు. మీరు రిటర్న్ అయ్యండి. నేను రాస్తా. ఎవరైనా సరే మనం ఎస్సీ చేసినా పోతారని ధీమాలు ఉన్నాం. చట్టం అన్నాయిపోతే ఇప్పుడు కౌన్సిలర్ చేసినట్టుగా వాళ్ళు వస్తే పనికి వాటికి సంబంధించిన పనులను చేయాలా, చేయించాలా, వాళ్ళ సమయాన్ని చెప్పాలా? ఎవరు మున్సిపాలిటీకి పాలకులు పెళ్లి బాగా ఎవరు చూడలేదని అనుకుంటారేమో. నా మనుషులు ఎప్పుడు ఇక్కడ మున్సిపాలిటీలో కాపలా పెట్టాలా? ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? కరప్షన్ ఎక్కడ కూడా అవకాశం లేకుండా రాజకీయ కరప్షన్ కానీ అధికారుల కరప్షన్ కానీ ఎక్కడైనా కూడా డబ్బుల పరిస్థితి ఉండేటట్టుంటే తస్మాత్ జాగ్రత్త. రాష్ట్రానికి వరప్రదాయనిగా భావించే పోలవరం దుస్థితికి దేశ ప్రధాని మోదీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారకులని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్ల పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయా నేతల కారణంగానే నేడు పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఆవేదన కలుగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు బహుళార్థక సాధక ప్రాజెక్టు కాగా ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక అన్నారు. పోలవరం నిర్మాణంలో తిలా పాపం తలా పిడికడన్నట్లుగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకారిగా ఉంటున్న ఈ ప్రాజెక్టు పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి తన బాధ్యతగా తీసుకుని పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మండలం రామయ్యపేట వద్ద నిర్మించబడతా ఉంది. ఈ పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన భాగాలు ఇది అప్పర్ కాపర్ డ్యామ్, ఇది
రాతి మట్టి గోడ, ఇది 1 డయాఫ్రమ్ వాల్, 3వది రాతి మట్టి కట్టడం, 5వది లోయర్ కాపర్ డ్యామ్, 6వది అప్రోచ్ కెనాల్, 7వది స్పిల్ వే, 8వది స్పిల్ ఛానల్. ఇది ఒక కొండ, ఇది ఒక కొండ, ఇది కుడి కాలువ, ఇది ఎడమ కాలువ. ఇది ప్రధానమైనటువంటి కాంపనెంట్స్. ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్. ఇది పూర్తయితే 7,20,000 ఎకరాలకు ఎడమ కాలువ ద్వారా కుడి కాలువ ద్వారా కొత్త ఆయకట్టుకు నీరంతుంది. 23.5 లక్షల ఎకరాలకు గోదావరి డెల్టాకు కృష్ణా డెల్టాకు స్థిరీకరణ జరుగుతుంది. 450 గ్రామాల్లో 28,50,000 మందికి త్రాగునీరు అందిస్తుంది. విశాఖపట్నానికి త్రాగునీరు అందిస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నీరు అందిస్తుంది. 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. జల రవాణాకు ఉపయోగపడుతుంది. గోదావరి కృష్ణా నదుల అనుసంధానం కుడి కాలువ ద్వారా జరుగుతుంది. 80 టీఎంసీలు గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు మళ్లించి ఆ మేరకు 80 టీఎంసీల కృష్ణా జలాలను పొదుపు చేసి రాయలసీమ ప్రాజెక్టుకు అందించవచ్చు. ఈ విధంగా ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇది కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక. 1980లో ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్ గారు శంకుస్థాపన చేశారు. రాజశేఖర రెడ్డి గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు 5,136 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుండి ఖర్చు పెట్టడం జరిగింది. ఓవరాల్ ప్రాజెక్టు 32% పూర్తయింది. అనుమతులు 90% వచ్చాయి. కుడి కాలువ 80% పూర్తయింది. ఎడమ కాలువ 40% పూర్తయింది కాంగ్రెస్ హయాంలోనే. తర్వాత దీన్ని రాష్ట్ర విభజన సందర్భంగా దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. 2014లో కానీ 2019లో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయింది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో ఇది ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ప్రస్తుతం దీని పరిస్థితి చూస్తే మళ్ళా మొదటికి వచ్చింది. ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఇప్పుడు ఈ యొక్క అప్పర్ కాపర్ డ్యామ్ వచ్చేసి లీకేజ్ అవుతా ఉంది. ఇది రాతి మట్టి కట్టడంగా మొదలుపెట్టలే, ఇది మొదలుపెట్టలేదు. ఇది డయాఫ్రమ్ వాల్ 30% కట్టింది కొట్టుకొని పోయింది వరదలకు. ఇది లీకేజ్ అవుతూ ఉంది. ఇక్కడ ఒక గైడ్ బండ్ నిర్మించింటే 20 కోట్లతో అది కుంగిపోయింది. ఇది పూర్తి కాల, ఇంకా ఇది పూర్తి కాల, ఇది పూర్తి కాల, ఇది పూర్తి కాల, ఇది పూర్తి కాల. ఓవరాల్గా ఇంతవరకు 21,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అందులో 5,136 కోట్లు కాంగ్రెస్ హయాంలో, 11,762 కోట్లు చంద్రబాబు పాలనలో, 4,167 కోట్ల రూపాయలు జగన్ పాలనలో ఖర్చు పెట్టడం జరిగింది. కానీ మళ్ళా మొదటికి వచ్చింది. కాబట్టి ఇది ఇక్కడ తిలాపాపం తలా పిడికెడన్నట్లు. దీనికి కారణం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో 2014 నుంచి 19 వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వం, 2019 నుండి 24 వరకు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం కారణం. మోడీ ప్రభుత్వం వాస్తవంగా విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారంగా దీన్ని టోటల్గా దీన్ని నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కానీ ఆ బాధ్యత నుండి తప్పుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది. ఇది మోడీ ప్రభుత్వం చేసిన మొదటి తప్పు. పోనీ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించి నిధులు సకాలంలో ఇచ్చారంటే అది ఇవ్వలేదు, అది రెండవ తప్పు. మూడవది, ఇంతవరకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఇంతవరకు ఆమోదించలేదు, అది మూడవ తప్పు. తన ప్రతినిధిగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని నియమించింది, కానీ ఆ అథారిటీ నిర్వీర్యం కావడము నాలుగవ తప్పు. ఈ విధంగా మోడీ ప్రభుత్వము ఇందులో ఈ ప్రాజెక్టు ఈరోజు వచ్చేసి ప్రశ్నార్థం అయ్యేదానికి కారణం నంబర్ 1 మోడీ ప్రభుత్వం కారణం. రెండవది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని తాను తీసుకోవడం మొదట చేసిన తప్పు. రెండవది, తీసుకున్నాక కేంద్రం నుండి నిధులు తెప్పించుకున్నారంటే తీసుకురాలేకపోయారు, అది రెండవ తప్పు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను అప్రూవల్ చేసుకున్నారంటే అప్రూవల్ చేసుకోలేదు. నాలుగవది, నీటిని డైవర్షన్ చేసి అప్పర్ కాపర్ డ్యామేజ్
అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి కాకుండానే ఇక్కడ డయాఫ్రామ్ వాళ్ళు వదిలిపెట్టడం అనేది, పూర్తి చేయడం అనేది ఇది చంద్రబాబు చేసినటువంటి తప్పు. నెక్స్ట్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆల్రెడీ ముందు చేసిన కాంట్రాక్టర్ను వచ్చేసి రద్దు చేసి రివర్స్ టెండర్ పేరుతో దాదాపు ఒక 6 నెలల పాటు, సంవత్సరం పాటు పనులు చేయకుండా గాలికి వదిలిపెట్టడంతో ఈ మధ్యలో వరదలు వచ్చి ఈ డయాఫ్రామ్ వాళ్ళు వచ్చేసి కొట్టుకొని పోవడం జరిగింది. ఇక్కడ గైడ్ ఫండ్ వచ్చేసి కుంగిపోవడం జరిగింది. కానీ ఓవరాల్గా ప్రభుత్వం మళ్ళా ప్రాజెక్ట్ వచ్చేసి మళ్ళా మొదటికి వచ్చింది. కానీ ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేసినంత మాత్రాన వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు చేయాల్సిన పని దీన్ని ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వంను స్వాధీనం చేయాలి. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ డిజైన్ ఇంజనీర్లు పిలిపించి సాంకేతిక సమస్యలను పరిష్కరించి దీనికి కావలసిన నిధులు సకాలంలో విడుదల చేసి ఒక నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వమే చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రజల సౌకర్యార్థం బుగ్గవంక ఇరువైపులా తారు రోడ్డు వాడుకలోకి తీసుకురావాలని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ బాదుల్లా డిమాండ్ చేశారు. ఈరోజు కేసీ బాదుల్లా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మునయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి లింగన్న, జిల్లా నాయకులు ఈశ్వరయ్య, ఇన్సాఫ్ జిల్లా నాయకులు దస్తగిరితో కలిసి విలేకరులతో మాట్లాడారు. బుగ్గవంక ప్రొటెక్షన్ గోడ వెంబడి కాలువ తారు రోడ్డును రవీంద్రనగర్, నాగరాజ్పేట ప్రాంతాలలో నిర్మించినందుకు కాంట్రాక్టర్కు నగరపాలక సంస్థ ద్వారా 2 కోట్ల రూపాయల డబ్బులు చెల్లించినా పనులలో పురోగతి లేదన్నారు. అధికారులు కాంట్రాక్టర్ మెప్పు కోసమే డబ్బులు చెల్లించినట్లుగా ఉందని, చేసిన పనులు కూడా ప్రజలకు ఉపయోగపడడం లేదని వారు తెలిపారు. తార్ రోడ్డు వేసి కనెక్టివిటీ మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్పై ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన తార్ రోడ్డు పూర్తి చేసి నగరంలో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గత నెలల తరబడి 4 నెలల తరబడి నిరుపయోగంగా ఉంది. వేసిన రోడ్డు కోసం నగరపాలక సంస్థ నుంచి దాదాపు 2 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. వేసిన రోడ్డు నిరుపయోగంగా ఉండకుండా తక్షణం అందరికీ అందుబాటులో తీసుకొచ్చేందుకు ఎక్కడైతే కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయో అక్కడని కలపాలని చెప్పి ప్రజా సంఘాల తరఫున మరి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రొటెక్షన్ వాల్ పూర్తయిన చోట కూడా, వేయని చోట కూడా తార్ రోడ్డు తక్షణం వేయాలని చెప్పి ఈ యొక్క నగరపాలక సంస్థ కమిషనరు ఈ యొక్క కాంట్రాక్టర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి తక్షణం యుద్ధ ప్రాతిపదిక పైన ఈ రోడ్లు వేయించి, అలాగే నగరంలో ట్రాఫిక్ను తగ్గించేదానికి బుగ్గవంక అటుపక్క ఇటుపక్క వేసినటువంటి రోడ్డు వేస్తే కన్నా ట్రాఫిక్ చాలా తగ్గుతుందని చెప్పి యుద్ధ ప్రాతిపదిక పైన ఈ యొక్క రోడ్డును పూర్తి చేయాలని చెప్పి ప్రజా సంఘాల తరఫున నగరపాలక సంస్థ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప హోలిస్టిక్ ఆసుపత్రి వారు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన 2వ క్యాత్ ల్యాబ్ను ప్రారంభించడం అభినందనీయం. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూస్తామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. పోలవరం దుస్థితికి దేశ ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారకులు. ఆయా నేతలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్రెడ్డి తులసిరెడ్డి ఆగ్రహం. వాడివేడిగా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. ఏసీపీ మునిరత్నంపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.